హలో నమస్తే శ్రీరామ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిల్క్ స్వాగతం. ఈ రోజు అన్న వేనన్న మన దగ్గర లైవ్ పట్టించుకున్నారు ఆయిల్. మన దగ్గరనే సీడ్ కొనుక్కొని ఆయన కళ్ళ ముందు 25 కేజీస్ పోయించుకొని ఆయిల్ ని లైవ్ పట్టించుకున్నాడు. అయితే అన్నకి ఆయిల్ ని ఫిల్టర్ లేకుండా జస్ట్ దాన్ని క్రష్ చేసి ఇమీడియట్లీ ఆ రా ఎట్లుందో అట్లనే ఇచ్చినాం. అయితే ఫిల్టర్ చేస్తే మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అట్లా గోల్డ్ కలర్ లో వస్తుంది. ఇదేంటంటే ఇది ఒక 10 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ వెయిట్ చేస్తే ఈ మడ్డి అంతా అడుగుపోయి పైకి ఆయిల్ వెళ్తుంది. అప్పుడు కుకింగ్ కి వాడుకోవచ్చు, ఇంకో పాత్రలోకి పోసుకొని కానీ అట్లా వాడుకోవచ్చు. మళ్ళీ అది ఆటోమేటిక్ గా అదంతా అదే ఫిల్టర్ అవుతుంది. కామన్ గా అందరికి తెలిసిందే అది. అన్న ఎట్లా అనిపించింది అన్న మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోతుంది. బయట మనం ఏం తీసుకున్నా సరే కల్తీ అయిపోతుంది. కాబట్టి మనము డబ్బులు పెట్టినా మనకు ఆ ప్యూరిటీ దొరకట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ ప్యూరిటీ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకోటి కోల్డ్ ప్లేస్ లో బ్రదర్ చెప్పినట్టుగా ఆ మినరల్స్ గానీ విటమిన్స్ గానీ కోల్పోకుండా ఉండడం అనేది గ్రేట్. అది ఎందుకంటే మనం ఎన్ని డబ్బులు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ ఆరోగ్యం పోతే తెచ్చుకోలేము. కాబట్టి ఇట్లాంటి వల్ల మనము మళ్ళీ మన ఆరోగ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా ఇది అభినందించాల్సిన విషయం. చాలా సంతోషంగా ఉంది. మనము ఇది ఒక బిజినెస్ లాగా కాదు, ఒక సేవలాగా భావించి చేస్తున్నాం అన్న. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కి మనం సడన్ గా చనిపోయే వాళ్ళని ఎంతమందినో చూస్తున్నాం. హార్ట్ స్ట్రోక్స్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి, నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయి, పెరాలసిస్ వచ్చి, ప్రతి దానికి కారణం ఆయిల్ అన్న. చాలా వరకు ఫుడ్ అంతా జాగ్రత్త తీసుకుంటున్నా, దాంట్లో వేసుకునే ఆయిల్ మాత్రం మనం కన్జ్యూమ్ చేసే ఆయిల్ సరిగ్గా లేదు. నేను ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, రీసెంట్ గా నా ఫ్రెండ్ కూడా ఒక అతను ఇట్లనే సడన్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. పెళ్లి కూడా కాలేదు, 25 years కే. చిన్నోడు నా ఫ్రెండ్ అంటే, నాకంటే చిన్నోడు. మంచి ఫిజికల్ యాక్టివిటీ కూడా రెగ్యులర్ గా చేసేవాడు. మన చేవల్ల బస్ స్టాండ్ లోనే చనిపోయిండు. అట్లా దాని తర్వాత మెయిన్ రీజన్ ఎక్కడుందంటానంటే ఆయిల్ ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మనం ఇక్కడ పెట్టడం జరిగిందన్న. ఎవరికన్నా కావాలంటే మీరు ఇక్కడికి రావచ్చు. రాకపోయినా మీకు నమ్మకంగా నేను ఇక్కడ వీడియో తీసి మీకు పట్టించే ఆయిల్ నేను మంచిగా నీట్ గా తయారు చేసి ఫిల్టర్ చేసి కూడా పంపిస్తే ఎక్కడికైనా ఫెసిలిటీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.